వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్కు లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్న ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూలు, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. అలాగే P4లో ఈ రోడ్డు ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను 50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం. అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. నేను లీలావతి తప్పనిసరిగా ఆ బాధ్యత పూర్తి చేస్తాం. అలాగే నియోజకవర్గంలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా P4 ద్వారా రాష్ట్రంలోనే వినుకొండని ఒక ఆదర్శంగా నిలపాలని మార్గదర్శకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. అట్లాగే ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన వినుకొండ వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మాటిస్తున్నా, గతంలో ఎక్కడో అడ్రస్ లేని స్థానంలో ఉన్న వినుకొండ మన ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో 9వ స్థానానికి వచ్చింది వినుకొండ మున్సిపాలిటీ. భవిష్యత్తులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వినుకొండని రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలబెడతామని, దానికి సమర్థవంతమైన టీము మన మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారు, అలాగే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరం టీం వర్క్ చేసి వినుకొండ మున్సిపాలిటీని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తామని, జాతీయ స్థాయిలో ఉత్తమంగా వినుకొండని నిలబెడతామని ముఖ్యమంత్రి గారికి మాటిస్తున్నాం. అలాగే అమరావతి రాజధాని నంబర్ 1గా అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో 3 ఇటుకలు పెట్టనటువంటి ఆనాటి ముఖ్యమంత్రిని చూసాం. ఈరోజు రాత్రి పౌరులు కష్టపడి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి త్యాగానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలవరం 5 ఏళ్ల పాలనలో 1% పూర్తి చేయాలన్నటువంటి గత అసమర్థ ముఖ్యమంత్రిని, అసమర్థ ప్రభుత్వాన్ని చూసాం. రేపు పోలవరాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరం జాతికి అంకితం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి కృషిని ఈరోజు దేశ విదేశాల్లో ప్రజలందరూ అభినందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయినాయి. నేడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక లోకేష్ గారి కృషి వలన, చంద్రబాబు గారి పట్టుదల వలన దేశ విదేశాలు వెళ్ళి, దావోస్ వెళ్ళి ఈరోజు పరిశ్రమలకు తీసుకొచ్చారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలబడిందంటే ఆ మహానుభావుడి కృషి వారికి ఈ జాతి, తెలుగు జాతి అంతా వారికి రుణపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.